హలో మామ, రారా బయటికి వెళ్దాం, లైట్ వేసుకొద్దాం. నేను రాలనరా, మా వైఫ్ బ్యాటరీ 50% కన్నా తక్కువగా ఉంటావచ్చుంటా. ఏంట్రా? అవునరా. కానీ నువ్వు బ్యాటరీ చెక్ ఎలా చేస్తావురా? ఏమే మా ఫ్రెండ్స్ తో కలిసి కాస్త బయట దాకా వెళ్ళొస్తానే. డోర్ మూసుకొని ఇంట్లోనే కూర్చోండి. వచ్చానంటే ఇరిగిపోద్ది. బట్టలు ఎవరు మీ తాత వచ్చి ఉతుకుతాడా? నిన్న 70% ఉందిరా, రాలేను. మరి 100% ఉంటే నీ పరిస్థితి ఏంట్రా? వేస్తది. ఏమండి, మీకు నా ఫ్రెండ్ రమ్య తెలుసా? ఏది పొడవుగా ఉంటది, బాగా ఎర్రగా బుర్రగా ఉంటది తనేనా? అదే. ఏది మోడల్ లాగా స్టైల్ గా నడుస్తది, వెంట్రుకలు కూడా ఎంత పొడవుగా ఉంటాయి తనేనా? తనే. తనకి ఒక యోగా టీచర్ కావాలంట, మీకు ఎవరైనా తెలుసా? చిన్నప్పటి నుంచి నేను కూడా యోగా టీచర్ తెలుసా నీకు? నాకు చదువా చిన్నప్పటి నుంచి వచ్చింది లేదు. కొన్ని టాలెంట్ అయినా ఉందంటే అది లేదు. కొన్ని డబ్బులైనా ఉన్నాయంటే అది కూడా లేదు. ఒక్క నా కొడుకైనా నాకు రెస్పెక్ట్ ఇస్తాడంటే అది కూడా లేదు. అయినా కానీ నాకు సిగ్గురావటం లేదేంది? ఖచ్చితంగా ఏదో వైరస్ వచ్చేసిందే నాకు. అయితే ఇంతమంది ఇక్కడ పొరుగు పోతుంటే కూడా సిగ్గు రాకపోవడం ఏంది? కొత్త వైరస్ ఇది. చెప్పు. ఉంది అరే లవ్ చేసుకున్నా పెళ్లి చేసుకున్నా పెద్దనగా అంది. అందుగా అంటే నేనేమన్నా నేను మేలు కూర్చున్నా. అప్పుడు మీరు ఉండు వాడు కూడా ఉండా ఉన్నవారా ఉన్నవా ఇంతమంది దానిలో ఉంటే ఏమనుకుంటారు వాళ్ళు? ఎవరు వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఏమని వీళ్ళు పెద్ద మూతి మాట మాట్లాడుకుంటారా అనుకోరు డాడీ. ఏమై నిన్ను అన్నది అట్లా? నిత్య ఏమంది? అరే పెద్ద లవ్ చేసుకున్నా పెళ్లి చేసుకున్నా అన్ని ఎన్ని పెద్ద మూతి మాట్లాడుతున్నా డాడీ. చిన్న మూతి మాట్లాడుకుంటున్నా పెద్ద మూతి మాట్లాడేది చెప్పు. అవన్నీ నాకు ఉన్నాయి, అయితే నేనే నీకు పోటీ. నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాడు రాలేడు. ఎందుకంటే సిద్ధప్ప నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. నా చరిత్ర నీకు తెలియక ఇలా మాట్లాడుతున్నావు. చరిత్రల గురించి చెత్త బుట్టల గురించి నేను తెలుసుకోను. నీతో గొడవ పడ్డానికి రాలేదు, పరిచయం చేసుకుందాం వచ్చా. నేను మాత్రం ముందు గొడవ పడ్డాకే పరిచయం చేసుకుంటాను. పొలిమేర దాటి అత్తారింటికొచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు.